అంటే ఇప్పుడు మనం 200 వదిలిపెట్టాక 400 చేయలేదు టాప్ చేసి వాటర్ రిలీజ్ చేసినాం. మరి మా ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏందన్నది తెలుస్తుంది. ఇంత కరువులో కూడా ఎక్కడ రైతులకి ఇబ్బంది జరగకుండా ఉండడానికి ఏ ఏర్పాట్లైనా చేయడానికి ప్రభుత్వం ముందుంది. మా గౌరవ ముఖ్యమంత్రి గారైనా అట్లనే ఇరిగేషన్ మినిస్టర్ గారు, మరి ఇక్కడ మేము కూడా ఎమ్మెల్యేల అందరం కూడా రైతులకి వీలైనంత మటుకు సాగునీరు అందించడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నాము. మరి ఎన్నోసార్లు సమీక్ష చేసి మా మినిస్టర్ గారు కూడా సమీక్ష చేసి ఇక్కడ ఈఎన్సీ గారిని కూడా మొన్న పంపించి, అంటే ఎక్కడ దాకా మనం తీసుకెళ్ళగలిగితే అక్కడి వరకు నీళ్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు వాటర్ రిలీజ్ చేస్తే మొత్తం ఇక్కడి నుంచి మా నియోజకవర్గానికి 4L ఇంకా నవాబ్పేటకి నీళ్లు పోతాయి. ఇందులో మొత్తము కొడకండ్ల, పార్ట్ ఆఫ్ కొడకండ్ల, ఇంకా దేవరుప్పల మండలానికి, పాలకుర్తి మండలానికి మొత్తం కలిపి 57,000 ఎకరాలకి మనం సాగునీరు అందియొచ్చు. మరి ఇంకా మనం పెట్టుకున్నప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దేవాదులది, దాన్ని కూడా తొందరగా కంప్లీట్ చేయాలన్న దానిపైన కూడా చర్చ జరిగింది. మరి ఇప్పుడు ఈ నీళ్లు కూడా రైతులందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. అంటే ఇంత కరువులో కూడా రైతులకి నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉందని చెప్పి, మరి మన 3 మండలాల వాళ్ళకు కూడా రైతులందరికీ చెప్తున్నా, త్వరలో మీ అందరు కూడా ఎంత చివరికి కూడా 1.5 రోజు లోపల చివరి వరకు ఉన్న వాళ్ళకు కూడా అందరికీ కూడా వచ్చేస్తే, ఇప్పుడు ఇమీడియట్గా మనం చూస్తున్నాం ఆల్రెడీ ఆ నీళ్ళ ఫ్లో అనేది స్టార్ట్ అయింది. మరి తెలుసుకుని కొంతమంది వస్తారనమాట, సాయంత్రము రెడీగా ఉండండి అందరు కూడా. మీ అందరికీ చాలా న్యూస్ కంటెంట్ దొరుకుతుంది. ఎందుకంటే ప్రతిసారి అదే వాళ్ళ పని. పక్కన మా నాగరాజ్ అన్న కూడా చెప్తాడు ఏంటంటే, ఎప్పుడు నీళ్ళు వస్తే కరెక్ట్గా ఆ టైం తెలుసుకుంటారు. ఆ టైం తెలుసుకొని ఆ వచ్చే టైంకే వస్తారనమాట, ముందు వెనకాల కాదు. ఆ వచ్చే టైంకి తెలుసుకొని నేను వదులుతూనే నీళ్ళు వచ్చినాయని ఈరోజు పాదయాత్రను, బైక్ ర్యాలీనో ఏదో తీస్తారు, ఏదో ఒకటి హల్చల్ చేస్తారు. మరి దానికి అందరు కూడా రెడీగా ఉండండి. ఇది ఎట్లాగో మనకు అలవాటే కదా, మన నీళ్ళు వదిలిపెట్ట మన ప్రభుత్వంలో మన మంత్రులు, మన ఎమ్మెల్యేలు అందరం కలిసి దాని గురించి డిస్కస్ చేయడం, అవతల వాళ్ళు వచ్చి దాన్ని ప్రాపగండా చేసుకోవడం అనేది అలవాటే. కానీ కొంచెం గౌరవంగా హుందాగా ఉంటే బాగుంటుంది. ఇక్కడ మేము వదిలిపెట్టినాక ఆడ మీరు వచ్చి చేసేది ఏం లేదు, జాగ్రత్త, కొంచెం బాగుంటుంది. అది దేవాదుల ప్రాజెక్టు యొక్క అంతర్భాగమైన స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ మెయిన్ కెనాల్ నుండి నీటిని విడుదల చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల వల్ల తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడినాయి. ఎలినినో ప్రభావం వలన వర్షాలు లేవు. రైతులందరూ కూడా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. తొలకరి వానలకు కొంతమంది రైతులు ఆరుతడి పంటలు వేసుకున్నారు, నారుమల్లు కూడా పోసుకున్నారు. ఆరుతడి పంటలు ఎండిపోతున్నాయి, నారుమల్లు ముదిరిపోతున్నాయి. వర్షాలు పడితే ఏమని ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు. ఈ పరిస్థితులలో దేవాదుల ప్రాజెక్టును పూర్తి సామర్థ్యం మేరకు వినియోగించుకోవాలని చెప్పి మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారి యొక్క ఆదేశాల మేరకు గత నెల రోజుల నుండి గోదావరి నది నుండి నీటిని పంపింగ్ చేసి మార్గమధ్యంలో ఉన్న అన్ని రిజర్వాయర్లను కూడా నింపే ప్రయత్నం చేస్తున్నాము, నీటిని నిల్వ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా భీమ్ గన్పూర్ కానీ, రామప్ప కానీ, అక్కడి నుంచి షర్లివాగ్ కానీ, ధర్మసాగరు స్టేషన్, ఇక్కడ గన్పూరు, అశ్వరావుపల్లి, గండిరామారము, బొమ్మకూరు, తపాస్పల్లి, నవాబ్పేట, ఈ అన్ని రిజర్వాయర్లలో నీళ్లు నింపాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నది. మన ముఖ్యమంత్రి గారు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను ఈ సందర్భంగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు నీటిని విడుదల చేయడం జరిగింది. ఈ నీరు నిరంతరాయంగా 15 రోజులు కాలువలలో మీ పంట పొలాలకు వస్తాయి. దయచేసి ఈ నీటిని పొదుపుగా వాడుకోవాలని నేను కోరుతున్నాను. ఈ నీటి ద్వారా మీరు వేసిన ఆరుతడి పంటలను, మీరు వేసిన నార్మల్లను కాపాడుకోవటానికి మీకు సొంత నీటి వనరు ఉంటే, ఒక బోరో బాయో ఉంటే
దానికి ఇది సప్లిమెంట్ చేసే విధంగా నాట్లు కూడా వేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. సాధ్యమైనంత వారి మేరకు కొత్తగా ఇప్పుడు వరి సాగు చేయడము అంత క్షేమం కాదనేది నా ఆలోచన. దయచేసి రైతులు కూడా అర్థం చేసుకోవాల్సింది నేను కోరుతున్నా. ఏది ఏమైనా దేవాదుల ప్రాజెక్ట్ కింద ఉన్న దాదాపు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నది. నిరంతరాయంగా మోటార్స్ను నడిపి రిజర్వాయర్లలో నీళ్లు నింపి ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో 15 రోజులు కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చి 15 రోజులు ఆపుకొని మళ్ళీ రిజర్వాయర్లో నీళ్లు నింపుకొని ఆ తర్వాత మళ్ళీ నీటిని విడుదల చేసే ప్రక్రియను చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇప్పటికే మనము ధర్మసార్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసినాం. అదేవిధంగా అశ్వరావుపల్లి నుండి నీటిని విడుదల చేసినాం. మరి ఈరోజు మనము నిన్న గండిరామారం నుంచి నీటిని విడుదల చేసినాం. ఈరోజు స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేస్తున్నాం. దాదాపుగా స్టేషన్ గన్పూర్, వర్ధన్నపేట, పాలకుర్తి ఈ 3 నియోజకవర్గాలకు లబ్ధి చేకూరే విధంగా, అదేవిధంగా జనగామకు కూడా లబ్ధి చేకూరే విధంగా 4 నియోజకవర్గాలకు ఉన్న పంటలను కాపాడటానికి వీలుగా నీటిని విడుదల చేయడం జరుగుతున్నది. దయచేసి రైతులందరూ కూడా ఈ కష్టకాలంలో ప్రభుత్వము మరి ఒక రకంగా నీటిని ఎత్తిపోస్తున్నది. అంటే ఈ నీరు ఒట్టిగా వర్షానికో లేకుంటే వాగుల ద్వారా వంకల ద్వారా వచ్చిన నీరు కాదు, ఇది ఎత్తిపోసిన నీరు. అంటే దీని ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ధరగల ఈ నీటిని జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలని చెప్పే ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఏది ఏమైనా దేవాదుల కింద ఉన్న ఆరుతడి పంటలను, నారుమల్లను, వేసుకున్న వరి నాట్లను కూడా కాపాడే విధంగా మేము ఎమ్మెల్యేలందరూ కూడా కృషి చేసి నిరంతరాయంగా గోదావరి నుంచి నీటిని లిఫ్ట్ చేసి మోటార్స్ను ఆన్ చేసి మీ పంటలను కాపాడుతామని చెప్పి నేను ఈ సందర్భంగా రైతులందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నా. కొన్ని ప్రతిపక్షాలు కావాలని ఆందోళన చేస్తున్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా కరువు ఏర్పడితే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం అన్నట్టుగా చాలా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మాట్లాడుతున్నారు. వాళ్ళ యొక్క చౌకబారు విమర్శలు, ప్రకటనలు కూడా మీరు గమనించాలని కోరుతున్నాను. ఒక తెలంగాణలోనే కరువు రాలే, దేశవ్యాప్తంగా కరువు వచ్చింది. దేశవ్యాప్తంగా ఇవాళ వర్షాలు లేవు. ఉత్తరాదిన ఉన్న ప్రత్యేకించి ఈశాన్య రాష్ట్రాలలో మాత్రమే వర్షాలు ఉన్నాయి, మిగతా ఎక్కడ కూడా వర్షాలు పడడం లేదు. ఈ పరిస్థితి తెలిసి కూడా ఒక ఆయనేమో గోదావరి నుంచి నీటిని ఎత్తిపోయాలంటాడు, ఇంకో ఆయనేమో రైతులకు సాగునీరు ఇవ్వడం లేదు ఈ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం అని ఇంకోడు అంటాడు. అన్నీ తెలిసి గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, గతంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళు కూడా అన్ని విషయాలు అవగాహన ఉండి కూడా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, రైతులకు తప్పుడు సమాచారం ఇవ్వాలి, రైతులలో కొంత వ్యతిరేకత తీసుకురావాలనే ధోరణితోని పనిచేస్తున్నారు. మేము మాత్రము రైతులను కాపాడటానికి, రైతుల పంటలను కాపాడటానికే అహర్నిశలు కష్టపడుతున్నాం. ప్రతిరోజు మోటార్లు నడుస్తున్నాయా లేవా, ఏమైనా మెకానికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎక్కడైనా కాలువలు తెగిపోయినాయా, ఎవరైనా గండి కొట్టినా అనేది ప్రతిరోజు జూనియర్ ఇంజనీర్ అంటే అసిస్టెంట్ ఇంజనీర్స్ మొదలు పెట్టుకుంటే చీఫ్ ఇంజనీర్ కనుక రోజు కూడా మాట్లాడి ఆ మోటార్లను పనిచేసే విధంగా, కాలువలలో నీళ్ళు పోయే విధంగా చూస్తున్నాం. రైతుల పక్షాన ఉంటాం, రైతుల పంటలను కాపాడుతాం. ప్రతిపక్షాలు చేసే చౌకవారు విమర్శలను, చౌకవారు ప్రకటనలు పట్టించుకోవద్దని చెప్పి రైతాంగాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ప్రధానంగా ఈ కష్టకాలంలో, ఈ కరువు కాలంలో మాకు గోదావరి ద్వారా, దేవాదుల ద్వారా సాగునీరు అందించిన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.